హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబిన్ హుడ్ మూవీ అయితే చూసేసాను. మరి సినిమా రివ్యూ ఇవ్వబోతున్నాను. మరి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి సరైన హిట్ పడక మన నితిన్ ఎన్నో సినిమాల నుంచి చేస్తున్న 5 సంవత్సరాల నుంచి సరైన హిట్ అయితే లేదు. మరి ఈ సినిమాతో హిట్ సాధించాడా? శ్రీలీలకు కూడా హిట్ వచ్చిందా? మైత్రి మూవీ మేకర్స్ మరోసారి హిట్ కొట్టారా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి రాబిన్ హుడ్ మూవీ మన టైటిల్లోనే అర్థమవుతుంది. పేద ప్రజల కోసం డబ్బున్న వారి దగ్గర నుంచి దొంగలించి మరి అదే పేద ప్రజలకు పంచిపెట్టడం లాంటి స్టోరీ మనం అనుకుంటాం. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది ఈ పిక్చర్. మనకి ఈ సినిమా చూసేటప్పుడు కొంచెం కిక్ సినిమా చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే వెంకీ కుటుంబంలో సినిమాలన్నీ మనకి కొంచెం కామెడీ ప్లస్ మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్లా ఉంటాయి. మనం ఇంతకుముందు చూసాం చలో మూవీ కానీ, భీష్మ మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాబిన్ హుడ్ మూవీలో సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఆ బిజినెస్ ట్రిప్ మీద ఎవరైతే ఉన్నారో హీరో నితిన్ ఇండియాకి వచ్చిన తర్వాత శ్రీలీలను ప్రేమించడం, దాని తర్వాత ఏం జరిగింది, మధ్యలో ఇంటర్వెల్ మీరు గమనించుంటారు భయ్య, ఇంటర్వెల్ ఎక్సలెంట్గా ఉంటుంది. మరి దాని తర్వాత వచ్చేటువంటి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సీన్స్ కానీ, ప్రీ క్లైమాక్స్ కానీ, క్లైమాక్స్ కానీ మనకి వేరే లెవెల్లో అనిపిస్తాయి. మనకి నితిన్ అన్న యాక్టింగ్ గురించి ఏం చెప్తాం, దాదాపు 20 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి యాక్టర్, ఎక్సలెంట్ యాక్షన్ అని చేశాడు. మరి సినిమా డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఎక్సలెంట్ యాక్టింగ్, ఒక యాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేశాడు. క్రికెట్లో ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాడో డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో కూడా అంతేటువంటి యాటిట్యూడ్ అయితే మెయింటైన్ చేశాడు. మరి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ హిట్ బొమ్మ అనేది విధంగా ఉంది. మరి టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి సినిమా నా దృష్టిలో హిట్ అవ్వబోతుంది. నితిన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కూడా అవ్వబోతుంది. ఈ మధ్యకాలంలో నితిన్ తీసిన సినిమాల్లో ది బెస్ట్ స్టోరీ తీసుకునే చెప్పాలి వెంకీ కుటుంబ మూవీ. మరి ఈ సినిమా రాబిన్ హుడ్ ప్రజల్లోకి వెళ్ళింది. మరి ఏ విధంగా ఉండబోతుంది, ఇది పక్కా హిట్. నా రివ్యూ అయితే 3.25/5. మీరు కూడా ఈ సినిమా చూసినట్లయితే కింద కామెంట్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.